గూగుల్ డేటా సెంటర్ని గోడౌన్తో పోల్చిన పాష అన్న పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శిస్తున్నారు. ఒకసారి మనం కూడా విందాం ఆయన ఏమంటున్నాడు. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి భంగం కలిగించిండు పవన్ కళ్యాణ్ గారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టకి భంగం కలిగించిండు పవన్ కళ్యాణ్ గారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదం లడ్డు ప్రతిష్టకి భంగం కలిగించిండు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టరా? పెట్టే ధైర్యం లేదా? దయచేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాధానం అన్నది చెప్పాలి. అరే బుర్ర తక్కువ వెదవా, సన్నాసనాయాల పేటీఎం కుక్క, ఎవర్రా తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించింది? పవన్ కళ్యాణ్ గారా లేదా జగన్మోహన్ రెడ్డి? 60 లక్షల కేజీల కల్తీ నైస్ స్కామ్ చేసింది ఎవర్రా? 20 కోట్ల కల్తీ లడ్డు ప్రసాదాలు తయారు చేసింది ఎవర్రా? 250 కోట్ల కల్తీ నైస్ స్కామ్ చేసింది ఎవర్రా? పరకామన్ చోరీ చేసింది ఎవర్రా? శ్రీవారి 50 కేజీలకు బంగారం కాజేసింది ఎవర్రా? శాల్వాల్లో కమిషన్ నొక్కింది ఎవర్రా? తిరుమలలో అన్య మత ప్రచారాలు చేయించింది ఎవర్రా? తిరుమలలో అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇచ్చింది ఎవర్రా? తిరుమల ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేసింది ఎవర్రా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండను కమిషన్ కొండగా మార్చారు కదరా. ఆ కమిషన్లు దండుకునే దాంట్లో కూడా సెటిల్మెంట్లు చేసుకున్నారు కదరా. ఇప్పుడు చెప్పరా ఎవరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలో, ఎవరిని లోపలేసి మొక్కలు ఎరగొట్టాలో? బుర్ర తక్కువ దద్దమ్మ.